నమ్మకం. మరి ఆ భర్తకి నమ్మకంగా బ్రతకకపోతే చెప్పండి? ఆ భర్తకి నమ్మకంగా బ్రతకకపోతే ఆయన ప్రదానం చేసుకున్నాడు. అసలు నన్ను ప్రదానం చేసుకుందే ఆయన కోసం బ్రతకాలని. అలాంటి భర్తను మోసం చేయొచ్చా? అలాంటి భార్యను మోసం చేయొచ్చా? ఈరోజు యేసుప్రభువును మోసం చేస్తూ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడంటే, యేసుప్రభు నిన్ను ప్రదానం చేసుకున్నాడో, నీకు ఎలా ప్రదానం చేసుకున్నాడో నీకు అర్థం కాలేదు. నీ మీద నమ్మకంతో ప్రదానం చేసుకున్నాడు. ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసేసావు. చాలామంది అంటారు కదా లోకంలో, నిన్నెంత నమ్మానో అంటది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. నిన్నెంత నమ్మాను అంటే ఏదో చేశాడు అనమాట. నమ్మక ద్రోహం అనమాట. నిన్నెంత నమ్మితే నువ్వు ఇలా చేస్తావా? పీక్స్ వరకు నమ్మిందనమాట. పీకల లోతు నమ్మింది. నమ్మి మోసపోయింది. మనుషులు మోసం చేయొచ్చేమో కానీ నా దేవుడు లేదా క్రీస్తు ప్రభు భర్తగా ఉన్న నాకు నమ్మకాన్ని బట్టి ప్రదానం చేసుకున్నాడు కాబట్టి నేను కూడా మరణం వరకు ఆ భర్తకి ఎలా ఉండాలి?